హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పల్లీలతోటి చాలా రుచికరంగా మనం కర్రీ తయారు చేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం ఇంకా మరి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు చక్కగా ఇలా సింపుల్గా మీరు కర్రీ తయారు చేసుకోండి. ఇది రైస్లోకి, మనకి రోటీకి కూడా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను ముందుగా అంటే చిన్న కప్తో ఒక కప్పు పల్లీల్ని ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను. ఒక గంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానిన పల్లీల్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. అంటే శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానిన పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా చేయకూడదు. మనం చేతితో పట్టుకుంటే కొంచెం రవ్వలాగా ఉండాలి. అప్పుడే మనకి కర్రీ రుచి బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక 8 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు ఒక 2 కట్ చేసుకొని వేసుకొని, ఉల్లిపాయ మనం పచ్చిమిరపకాయ వేసిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా వేగనివ్వండి. ఇందులో ఉల్లిపాయ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి. నేనైతే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన లేకుండా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, సరిపోయినంత ఉప్పు, 1 స్పూన్ కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మన పల్లీల్ని మిక్సీ చేసుకున్నాం కదా, దీన్ని వేసుకుందాం. ఇది వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి పచ్చివాసన లేకుండా చక్కగా వేగనివ్వండి. అంటే ఒక 3-4 నిమిషాలు వేగాలి. ఇలా వేగితేనే మనకి కర్రీ రుచి బాగుంటుంది. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి చక్కగా వేపుకోండి. చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్కి అంటుకుంది కదా, అందులో వాటర్ వేసి ఈ వాటర్ని మన కర్రీలో వేసుకొని చక్కగా కలపండి. ఉండలు లేకుండా ఇలా గరిటెతోటి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలపండి, లేదంటే అడుగు పడుతుంది. నాకు ఇలా ఉడకనాకి 10 నిమిషాలు టైం పట్టిందండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, చక్కగా మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉండాలి మనకి కర్రీ. ఇలా ఉన్నప్పుడే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇందులో ఇంకా కొత్తిమీర వేసే పని ఉండదు. ఉంటే వేసుకోండి, కానీ వేయకపోయినా బాగానే ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు మీకు బౌల్లో వేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనం రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. కూరగాయలు ఏమైనా లేనప్పుడు అప్పుడప్పుడు మీరు మీరు తయారు చేసుకోండి. చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి.